మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో న్యూటౌన్లో ఉన్న గోకుల్ వైన్స్ లో చోరీ జరిగింది. స్థానికులు చెప్పిన తర్వాత ఎక్సైజ్ అధికారులు మీడియా మిత్రులు వచ్చి ఇక్కడ చెక్ చేస్తేనంటే మొత్తము హోల్ చేసి ఉన్న మద్యాన్ని మొత్తాన్ని తరలించుకొస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న వైన్స్లే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వైన్ షాపులకు మద్యం తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న విషయం సమాచారం గత లాక్డౌన్ నేపథ్యంలో తెలుస్తుంది. అయినా ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం జనాలు అంటే ప్రజలు దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులకు ప్రమేయం ఉందని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలు మద్యం షాపులలో జరుగుతున్నా కూడా ఎక్సైజ్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదనే విషయం పబ్లిక్ లో ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా న్యూటౌన్ లో ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగిన నేపథ్యంలో ఇక్కడ పబ్లిక్ అంటే అతను వచ్చారు, వాళ్ళని అడిగి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ విధంగా దొంగతనాలు అవుతున్నాయి మద్యము, మరి మీరేమనుకుంటున్నారు? సార్, లాక్డౌన్ 21 డేస్ అవుతుంది. అప్పటి కూడా ఒక బ్లాక్ లో అమ్ముకున్నా కూడా వారం రోజుల వరకు మద్యం అమ్ముకోవచ్చు, తీసుకుని పోయి అమ్ముకున్నాం. ఇప్పుడు 1 మంత్ అవుతుంటే కూడా ఈ మద్యం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ప్రజెంట్ కూడా ఒక్క క్వార్టర్ బాటిల్ కు 550 రూపాయలు తీసుకుంటున్నారు, ఒక ఫుల్ బాటిల్ కు 4500 రూపాయలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్లాక్ మార్కెట్లు కానీ లేకపోతే మన షాపులే ఉన్న షాపులు మొత్తం బ్లాక్ లో తీసుకొచ్చి బయట తీసుకొచ్చి బ్లాక్ చేసి అవన్నీ తీసుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు మేమేమనుకుని వచ్చినామంటే, అరే సరే ఈ రోజు మధ్యాహ్నం ఓపెన్ చేశామని మేము వచ్చాం యాక్చువల్ గా. కాకపోతే ఇట్లా పరిస్థితి జరిగిందని మాకు తెలియదు. ఇంకో గవర్నమెంట్ గారికి ఒకటే మాట చెప్తున్నాం సార్, గవర్నమెంట్ సీఆర్ కేసీఆర్ గారికి, అయ్యా మీరు కూరగాయల కాడ పోలీస్ స్టేషన్లు పెడుతున్నారు, ప్రతి దారికన్నా పోలీస్ స్టేషన్లు పెడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయమని ఎవరిని అడగట్లేదు. బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ అవసరం లేదు. కానీ మీరు కూడా ఈ వైన్ షాప్ తోటే కదా మనకు గవర్నమెంట్ కు వచ్చేది. ఒక 4-5 పోస్టులు పెట్టండి, ఇజండి, పంపండి, ఇక్కడ కూర్చోమని తాగమని ఎవరు చెప్పట్లేదు. మీకు ఉన్నది స్టాక్ ఉన్న కాడికి అమ్మండి, తర్వాత మాకు అమ్మినా అమ్మకపోయినా మాకు బాధ లేదు. ఇప్పుడు మీకు మద్యం ఏ విధంగా ఎట్లా దొరుకుతుంది? అంటే దొరుకుతుందా మద్యం దొరుకుతుంది, బ్లాక్ లో దొరుకుతుంది సార్ 100%. ఇప్పుడు దొంగతనం అయింది అంటున్నారు కదా, దొంగతనం అయింది వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా కాదు, మనకు దొంగతనం అయితేనే మా బ్లాక్ లో మద్యం దొరుకుతుంది. లేకపోతే ప్రొడక్టే లేనప్పుడు అమ్మనప్పుడు ఎక్కడి నుంచి మద్యం వస్తుందండి? మనకు ఒక మాట, ఎవరైనా అందరు కుమ్ముక్కు అయితేనే కదా ఇవన్నీ వచ్చేటివి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. అంటే ఇప్పుడు స్థానికులు ఒక ఆరోపణ అయ్యిందంటే, మద్యం షాపులలో ఉన్న దొంగతనం జరుగుతున్న నేపథ్యంలో అంటే ఎక్సైజ్ అధికారులకు కుమ్మక్కయ్యే ఈ దొంగతనాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అయినా ఎక్సైజ్ అధికారులు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదని పబ్లిక్ కోరుతున్నారు. కెమెరామెన్ ప్రవీణ్ తో శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, మహబూబ్నగర్. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మార్చి 23 నుంచి నిన్న రాత్రి ఏంటంటే ఈ గోకుల్ వైన్స్ ఏంటంటే ముందు సైడ్ స్కిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, కాబట్టి ఎంత సైడ్ కూడా బ్రేక్ చేసి లైసెన్స్ దాని నుంచి ఏంటంటే నైట్ నుంచి మనం స్టాఫ్ నిలబెట్టాము. నిలబెట్టి ఇప్పుడు షాప్ ఓపెన్ చేసాము, స్టాక్ చెక్ చేస్తున్నాము. ఒక 1-2 అవర్స్ లో మొత్తం ఎంత స్టాక్ పోయిందనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం. సుమారు చెప్పండి సార్. సుమారు నియర్లీ 40 lakhs వరకు సార్. ఇది ఒక్కటే కాదు, మహబూబ్నగర్ లో అన్ని వైన్స్ లో కూడా మద్యం ఖాళీ అయిందని ఒక సమాచారం అంటే వాదనలో వినిపిస్తుంది. మీకు ఉండొచ్చు, బయట ఊహాగానే ఉండొచ్చు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ ఏం జరగలేదు, ఇది ఒకటే జరిగింది. ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటున్నాం. అలాంటి ఫర్దర్ ఏమైనా కాంప్లైంట్స్ మీతో కూడా ఇలాంటి రైట్స్ చేస్తలేరు కదా షాప్స్. ఇప్పుడు ఆల్రెడీ లాక్ చేసాం కదా, లాక్ చేసి మళ్ళీ ఇప్పుడు చేయలే కదా, మళ్ళీ తీసి చూడలే కదా రైట్ చేయడానికి. ఇప్పుడు రొటీన్ రియలేం కదా, చెప్పు జరిగింది కరెక్ట్ మనకు ప్రూఫ్ తెలిసింది కాబట్టి మనం ఓపెన్ చేస్తాం. ఉట్టిగానే ఊహాగానం ఏమైతుందంటే ఎక్సైజ్ అధికారులు షాప్ యజమానులు కలిసి ఇవన్నీ చేస్తున్నారు. అలాంటివి లేదు. మీకు ఎవరు చెప్పారంటే డిపార్ట్మెంట్ వేరే కూడా కళ్ళ విషయంలో కానీ సారా విషయంలో కానీ ఆయన మధ్య డిపార్ట్మెంట్ వేరే సోర్స్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మా లోకల్ సీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నైట్ 11 గంటలకు వస్తే నాకు 11:30 చేశాడు. నేను ఇమీడియట్గా స్టాఫ్ను పంపించి నిఘా పెట్టాము. మళ్ళీ ఫర్దర్ జరగకుండా డ్యామేజ్ జరగకుండా కంట్రోల్ చేస్తాము. షాప్ని ఏం చేస్తాం? సస్పెండ్ చేస్తాం. యాజ్ రూల్స్ ప్రకారం ఏమన్నారో డిపార్ట్మెంట్ ఏ చర్య తీసుకున్నా ఆ విధంగా చర్య తీసుకుని సస్పెండ్ చేస్తాం. చేసి కమిషనర్ గారు పంపిస్తాం. కమిషనర్ గారు ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటే అది